పేరు కీర్తన్. నేను గత 20 ఏళ్ళ బట్టి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. జాబ్ యూనియన్లో ఈ రోజు నుంచి జిల్లా ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు అప్పచెప్పిన మా జాతీయ స్థాయి ఉపలక్ష్మి గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ రవితేజ గారికి, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉండే పెద్దలకి, అలాగే నా జర్నలిస్ట్ నాకు చేదోడు వాదగా ఉన్న జర్నలిస్ట్ మన ప్రధాన కార్యదర్శి అప్పలరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుంచి ఎప్పుడు మన జర్నలిస్ట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ముందుండి పోరాడతామని, అలాగే మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం ముందుగా పోరాడతాం. అలాగే మా బాధ్యతలు కూడా మేము గుర్తు చేసుకుంటూ మా జర్నలిస్ట్కి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకున్న సమస్యల మీద కానీ, వాళ్ళకున్న ఇబ్బందుల మీద కానీ, ఎటువంటి ఏ సమస్యలు వచ్చినా కూడా ముందుండి పోరాడతాము. ఇంతకుముందు మనకు రావాలి ప్రభుత్వం నుంచి మనం ఏదైతే సహకారం అందించాలో వాటి కోసం ముఖ్యంగా మేము పోరాడతామని మేము తెలియజేస్తున్నాము. అలాగే నేను పిలవగానే ఇంత మీటింగ్కి, ఇంత ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఒక సమావేశానికి ఇంతమంది జనాలు వచ్చినందుకు సంతోషం నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా. ఇప్పుడు ఈ వచ్చినట్టే కాదు, మీ ప్రతి క్షణం మీ జర్నలిస్ట్కి అంటే మా జాబ్ యూనియనే కాదు, జర్నలిస్ట్ అనే ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి మేము ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయిలో యూనియన్ మాకు ఈ స్థాయిలో సపోర్ట్ చేసి జిల్లాలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుకు ఉండాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ ఎజెండా అంటే జర్నలిస్టులకి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందట్లేదు. అలాగే కరోనా టైంలో చాలామంది జర్నలిస్టులు చచ్చిపోయినారు, చాలామంది రాత్రి ఉద్యోగాలు కూడా ఊడిపోయినాయి. సో అలాంటి జర్నలిస్టుల కోసం ఈ రోజు వరకు కరోనా మీద చనిపోయిన జర్నలిస్టులకి ఈరోజు ₹1 కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు వరకు ₹1 రాలేదు. సో వాళ్ళ కోసం ముఖ్యంగా మేము పోరాడతామని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా జర్నలిస్టుల కోసం ఈరోజు ఇళ్ల సమస్య రోజు రోజుకి అది పెరుగుతుంది తప్ప ఈ రోజుకి తీరట్లేదు. అదొకటి. ఇంకోటి ఎక్రిడేషన్ అనేది ప్రతి దానికి జర్నలిస్ట్ కింద ఒక పెద్ద ఐడి కార్డు లాగా అయిపోయింది. జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ ఉంటేనే అన్నిటికీ ఎలిజిబిలిటీ అన్న స్థాయిలో తీసుకొచ్చారు. ఆ ఎక్రిడేషన్ కూడా సమయకాలం అయిపోయింది, కానీ దానికి స్లిప్పులు ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా స్కూల్ ఫీజులు ఈరోజు ఆ స్కూల్ ఫీజులు కానివ్వండి, మెడికల్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్నే ప్రభుత్వ వాళ్ళు జారీ చేశారు, 50% రాయితీ అన్నారు. సో అన్ని స్కూళ్ళు కూడా దాన్ని పార్టిసిపేట్ చేసి అన్ని స్కూళ్ళు దాన్ని కూడా అమలుపరుస్తారని కలెక్టర్ గారి మీద కోరుతున్నాం. ఆ ఒకటే మనకు జరిగింది. అలాగే ముందుకి ఇప్పుడు ఏదైతే ఇళ్ల సమస్య ఉందో, అలాగే ఎక్రిడేషన్ సమస్య ఉందో, ఆ ఎక్రిడేషన్ సమస్య కూడా ఖచ్చితంగా ఈ త్వరలోనే ఎక్రిడేషన్ కూడా మరి రిలీజ్ చేయాలని కొత్తగా ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు, మరి కొత్త వాళ్ళు కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళ కోసం మేము కూడా అడుగుతున్నాం, అందరి కోసం కాబట్టి ఈ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాలో మీటింగ్ అయింది. ఈ కార్యక్రమానికి మా జాప్ వ్యవస్థాపకులు పెద్దలు ఉపలక్ష్మి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు సమక్షంలో, అలాగే మా సీనియర్లు మా పెద్దలు పాత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖ జిల్లాలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కోసం కానీ, ఆల్రెడీ స్కూల్ ఫీజులు 50% రాయితీ కోసం కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. అది కంపల్సరీగా మన యూనియన్ తరఫున ఏ జర్నలిస్ట్ అని యూనియన్లకి అతీతంగా జర్నలిస్టులందరికీ మేము సపోర్ట్ చేసి వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం మేము ఇచ్చేస్తాం. అలాగే ఇళ్ల స్థలాల కోసం గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది కూడా దానికోసం కూడా మన దగ్గర దీంట్లో మన యూనియన్ తరఫున పోరాటం చేస్తాం. ఇన్సూరెన్స్ తరఫున కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, వ్యక్తిగతంగా ఏ జర్నలిస్ట్కైనా కష్టం వస్తే జాబ్ యూనియన్ అధ్యక్షులు మా కీర్తన్ గారు, ప్రధాన కార్యదర్శి నేను మీకు అందుబాటులో ఉంటాం. మా సాయశక్తుల మా కలిగింది మీకు చేస్తాం. మా స్థాయి మించిపోతే మాకు వ్యవస్థాపకులైన లక్ష్మణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారు సలహాల మేరకు ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. జర్నలిస్టుల సంక్షేమం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. నమస్తే.